వాటికి పరిమితం అయిపోయినాయి. అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను. స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహన వచ్చి మాట్లాడాను. అందుకు నాకు ఇబ్బంది ఏముండదు. నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు, ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు, ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే. అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన ఆ పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే అలాగే అంటే అలా అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అంటారు. దెర్ ఇస్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు లోపల ఎవరు శత్రువు కాదు. నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు. మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం. నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటివి కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, ఉండం, పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం. కాబట్టి ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దట్ ఇస్ లాస్ట్ ఫేజ్. ఇంకా తప్పదు. చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విమర్శ చేసి వాళ్ళని తిట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కొన్ని మాటలు అనిపించుకుంటే ఆ ముసుగులో ఈ వర్గాల వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారు. ఇవి సరైన రాజకీయాలైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? ఇవి సరైనటువంటి రాజకీయాలేనా? ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఓపెనింగ్లో ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, అలాగే క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు. ఆయన రాజకీయం కూడా అట్లాగనే తయారైంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధభారిత పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది. ఆయన్ని చూస్తే నిజంగా పాపం అనిపిస్తోంది, బాధ అనిపిస్తోంది. ఈ రోజున ఈ మధ్య పదే ఆయనకేదో ముప్పు ఉందని, ప్రజల కోసం ప్రాణాలు కూడా నేను వదిలేస్తాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో రౌడీజాన్ని సహించను లాంటి సినిమా డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా? అసలు మీ ప్రాణాలకి ముప్పు ఎవరి వలన ఉంది, ఎందువలన ఉంది? మీరు అధికారంలో ఉండగా పోలీసులు వ్యవస్థలు అజమాయిషి మీ చేతిలో ఉండగా మీ ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు, ఎందువల్ల ముప్పు చెప్పండి? అందరం తెలుసుకుంటాం, ప్రజలు తెలుసుకుంటారు, పార్టీలు కూడా తెలుసుకుంటారు. చెప్పండి, అధికారంలో ఉన్నటువంటి మీకు ప్రాణభయం ఎందుకు కలుగుతూ ఉంది? అధికారం కూడా మీకు ఆ భయాన్ని తొలగించలేకపోతూ ఉందంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే.
మరొక పక్కన అంటారు ఆయన రౌడీయిజాన్ని అణిచేస్తా, రోమాలు పీకుతా, ఆకురాయితో సానబెడతా అంటున్నారు. ఇలాంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ రాష్ట్రంలో రౌడీయిజం చేస్తున్నది ఎవరు? జనం రక్తం పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు? మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్రలో భూదందాలు చేస్తున్నది ఎవరు? అట్లాగనే పబ్లిక్గా పేకాట క్లబ్బులు, క్యాసినో వాళ్ళు నడుపుతున్నది ఎవరు? ఇవన్నీ తేల్చండి, వీటిని నిగ్గు తేల్చండి. గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ మనుషులే అని తిరువురు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఛానల్లోనే చెప్పారు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.